ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. శాశ్వతంగా పెన్షన్లు, దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం. కర్నూలు, బళ్ళారి జాతీయ రహదారి తెస్తాం. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చి పేదలకు అండగా ఉంటాం. సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి శాశ్వతంగా పెన్షన్లు అని అంటాడు. మరి ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు శాశ్వతంగా ఇస్తాం, ఎప్పుడు ఇంటికి వచ్చే ఇస్తాం? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. మరి ఈరోజు మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి ప్రతి నెల ఎట్లా ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం, ఇంటికి వచ్చే పెన్షను, దాని గురించి ఆందోళన చెందొద్దా అని అంటుండు. అంటే దాంట్లో రెండో అర్థం ఉంది. ఏదో ఆలోచన చేస్తున్నారా, లేదా శాశ్వతంగా పెన్షన్ ఇస్తాం, అసలు శాశ్వతమా తాత్కాలికం ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఇప్పుడు పెన్షన్ అనేది కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఆ రెండు ప్రస్తావనలు వచ్చినాయంటే ఇక దీని వెనక ఏదో మడత మాట ఉందా అనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే అది అప్రస్తుతం. శాశ్వతంగా ఇస్తాం అనేది కానీ, ఎప్పుడు ఇంటికి వచ్చే ఇస్తాం అనేది కానీ అప్రస్తుతం. ఎందుకంటే దాదాపు 60 నెలలుగా 2019 నుంచి 2024 ఇప్పుడు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎక్కడా బ్రేక్ పడలే. మరి ఇవాళ ఎందుకు వచ్చింది? మీరు ఎప్పుడు ఇస్తాం, ఇది కంటిన్యూ చేస్తాం, తొలగించమని, శాశ్వతంగా ఇస్తామని. ఎందుకు అంటే వాలంటరీ వ్యవస్థ పైన నీళ్లు కమ్ముకున్నాయి. వాలంటీర్లు వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మేము ఉన్నవాళ్ళేమా, మా పరిస్థితి ఏంది, మాకు మీరు ఇచ్చిన హామీ ఏంది ఎలక్షన్ టైంలో? చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మీరు వ్యవహరిస్తున్న తీరిందని వాళ్ళు ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానిపైన నేను చంద్రబాబు నాయుడు గారు స్పందించిండు. వాలంటీర్లని ఏమి చేయాలో ఆలోచిస్తున్నావా అన్నాడు. వాలంటీర్లను ఏం చేసేది ఇవాళ ఆలోచించడం ఏంది? ఏం చేయాలో ఆలోచించే కదా ఎలక్షన్ టైంలో మీరు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 చేస్తా, దాంతోపాటు 30 నుంచి 40,000 ప్రతి నెల సంపాదించుకునే ఒక స్కిల్ని మీకు చేపిస్తా అంటారు. మరి ఇవాళ మళ్ళీ ఏం చేయాలో ఆలోచిస్తున్నాం అంటే వాళ్ళని తొలగించాలా, ఉంచాలా, ఉంచితే ఏ రకంగా ఉంచాలి అనే పద్ధతిలో మళ్ళీ మడత మాటకు వచ్చిండు. కాబట్టి వాళ్ళు ఉండాలి పెన్షన్లు పంపిణీ చేయాలంటే. కాబట్టే ఈ ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఉంటారా లేదా అనేది ఒక డౌటు. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా మీకు శాశ్వతంగా ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? ప్రతి నెల ఇట్లే ఉంటుంది, మేము తొలగించమని అభయం ఇస్తున్నారా? అంటే అనుమానాలు వస్తున్నాయి కదా వాళ్ళు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పోతే ఇక ఇంటికి వచ్చి ఇయ్యరా అనే ఒక అనుమానం ఉంది. కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి అంటుంటా. లేదు అసలు ఇదేంది, ఒక దరిద్రమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పెట్టిండు. ఇంటికి వెళ్ళి మనం ఇయటమేంది? మనం గవర్నమెంట్ మన ఆఫీసర్లు పోయి ఇంటికి పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళు మంచాల మీద కుర్చీల మీద కూర్చుంటే మనం పంపిణీ చేయటం ఏంది అనేది ఏమన్నా ఒక ఫీలింగ్ ఏమైనా తీశారా? ఎందుకంటే కొన్ని ఎత్తేసారు. ఇప్పటికే గ్రామ సచివాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లు ఎత్తేసారు. లేదు ఇక్కడ జరగటం ఏంది, రిజిస్ట్రార్ దగ్గర పోవాలి, ఆయన ఎక్కడ ఉంటే ఆయన దగ్గర పోవాలి, కానీ మీ ఊరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసేది ఏంటి అని ఎత్తేసారు. ఇగో ఇట్లాంటి కార్యక్రమాలు మరి చేసే అవకాశం ఉందా? పెన్షన్లు కూడా ఆ కత్తే చేస్తారా? ఇంటికి వచ్చి ఇచ్చేది ఏంది? ఈ వాలంటీర్లు ఏంది? వ్యవస్థ ఏంది? అసలు సెంట్రలైజ్ పరిపాలన ఉండాలి కానీ డీసెంట్రలైజ్ ఎక్కడిది? ఇది మనం ప్రజల దగ్గర పోవటం ఏంది? మన దగ్గరికే ప్రజలు రావాలి, మన అధికారం అంటేనే అది కదా అనే ఏమైనా దర్పాన్ని ప్రదర్శిస్తుందా? ఎందుకంటే 95 ముఖ్యమంత్రిని చూస్తారు మీరు అంటాడు. 95లో ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేది లేదు, 95లో వాలంటీర్లు లేరు, 95లో గ్రామ సచివాలయాలు లేరు. మరి ఆ ముఖ్యమంత్రిని చూడాలా అనేది ఇవాళ డౌట్. ఎందుకంటే ఆయనే చెప్తుండు నేను శాశ్వతంగా పెన్షన్లు ఇస్తా, ఎప్పుడు ఇంటికి వచ్చేస్తా అంటాడు.